4 రోజుల క్రితం చిలకలూరుపేటలోని గణపవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఆ లారీని వెంబడించి పక్కకు పెట్టించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తిన ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్ లారీ పక్కకు తీసుకుంటూ ఉండగా వెనుక నుంచి విద్యార్థుల కారు ఢీకొట్టింది. సడన్ గా కంటైనర్ను పక్కకు తీస్తూ ఉండడంతో కారు ఢీకొట్టింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఐ కుమారుడితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు చిలకలూరిపేట పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి అశోక్ మనకు అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అండి. కార్తీక్, 4 రోజుల క్రితం చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం వద్ద జాతీయ రహదారి పైన ట్రాక్టర్ లో లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఒక కారు ఢీకొట్టడం జరిగింది. ఈ కారులో మొత్తం 6 ప్రయాణిస్తూ ఉన్నారు. 5 చనిపోవడం జరిగింది. మొత్తం విద్యార్థులే. అందులో ఒక విజ్ఞాన యూనివర్సిటీకి సంబంధించిన 5 విద్యార్థులు, అలానే చలపతి విద్యా సంస్థ ఒక విద్యార్థి, మొత్తం 6 విద్యార్థులు ఉంటే అందులో 5 విద్యార్థులు ఈ సంఘటనలో మృతి చెందడం జరిగింది. అయితే ఆ ప్రమాదాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే తర్వాత రోజు ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ లో ఒక కారు సడన్ గా వచ్చి ఆ లారీని పక్కకు తీయమంటూ సైకిల్ చేస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా లారీ పక్కకు తీస్తూ ఉండగా కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టడం జరిగింది. అయితే ఆర్టీఏ అధికారులు లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ సంబంధించిన వ్యవహారమే ఇదని భావించారు. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మేము కాదు అని చెప్పడంతో కాదు అని చెప్పారు. దాంతో పాటుగా ఏదైతే కారు లారీని పక్కకు తీయమని సైకిల్ చేశారో ఆ కారు నెంబర్ ను కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే ఒక ఏఎస్ఐ కొడుకు తరచూ హైవేల్లో ఇలా మేము బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటూ లారీల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ లారీని కూడా ఆ ఏఎస్ఐ కొడుకు తన గ్యాంగ్. ఓకే, థ్యాంక్ యూ అశోక్.